వివో వాళ్ళు అయితే వివో T5 Pro అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. T4 Pro అయితే బాగా సక్సెస్ అయింది. దాన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఒక TPU కేస్ అయితే ఇచ్చిళ్ళు. కేస్ క్వాలిటీ బాగున్నది. డాక్యుమెంటేషన్ అయితే ప్రొవైడ్ చేసిళ్ళు. 90W చార్జర్ అయితే ఇచ్చిళ్ళు. వీళ్ళైతే USB Type-A to Type-C కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇచ్చిళ్ళు. ఫోన్ డిజైన్ అయితే మీకు అయితే ప్రీమియం అయితే ఉన్నది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మీకు అయితే ప్రీమియం ఉంటుంది. దీంట్లో 2 కలర్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే 214 grams అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ వచ్చేసి కొంచెం హెవీ అయితే ఉన్నది. ఇంకా పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. కిందనైతే సిమ్ ట్రే ఇచ్చిళ్ళు, డ్యూయల్ మైక్ ఇచ్చిళ్ళు, Type-C ఇచ్చిళ్ళు, స్పీకర్ అయితే ఇచ్చిళ్ళు, ఇంకోటి పవర్ బటన్ ఇచ్చిళ్ళు, వాల్యూమ్ రాకర్ అయితే ఇచ్చిళ్ళు సైడ్కి. పైన కూడా మీకు స్పీకర్ ఇచ్చిళ్ళు, ఇంకోటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చిళ్ళు. ఇటు సైడ్ అయితే ఏం లేవు. సిమ్ ట్రేన్ అయితే మీరైతే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. సిమ్ ట్రేలో అయితే 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. బెజల్స్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి. ప్రీమియం ఫోన్ లేకుండా మీకు అయితే ముందు నుంచి చూస్తే మాత్రం డిస్ప్లే అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఏది అంత మంచి డిస్ప్లే అయితే చేసి దీనిలో కలర్స్ అవన్నీ మీకు అయితే బాస్ అని ఈ ఫోన్లో అయితే మీకు అయితే దీనిలో Snapdragon 7S Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 8GB 128GB బేస్ మోడల్ LPDDR4X సార్ UFS 3.1 అయితే ఇచ్చిళ్ళు. 9000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. యాంటీట్యూడ్ స్కోర్ అయితే 11 lakhs ప్లస్ అయితే వచ్చింది. యాంటీట్యూడ్ స్కోర్ అయితే మీకు అయితే బీజేపీ అయితే 90 FPS హ్యాండిల్ అయితే చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ అయితే 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ అయితే HBM బ్రైట్నెస్ అయితే 2000 nits HBM బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. 7000 mAh వ్యాపార్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మీకు అయితే 0 నుంచి 50% ఛార్జ్ కానీ మీకు అయితే 36 minutes అయితే పడుతుంది. కనెక్టివిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. 10 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిళ్ళు. Wi-Fi 6 ఉన్నది. Bluetooth 5.2 అయితే ఇచ్చిళ్ళు. IR బ్లాస్టర్ కూడా ఉన్నది దీంట్లో మీకు అయితే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చిళ్ళు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు అయితే క్విక్ గేన్ అయితే వర్క్ అయితే చేస్తుంది. ఈ ఫోన్ అయితే మీకు అయితే ఒరిజినల్ 6 మీద వస్తుంది. Android 6 మీద రన్ అవుతుంది. 3 years Android అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని చెప్తారు. బ్లోట్వేర్ అయితే మీకు అయితే కొంచెం ఉన్నది. పనికిరాని యాప్స్ అయితే మీరు అయితే డిలీట్ అయితే చేసుకుంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు అయితే. ఇంకా ఒరిజినల్ అని ఉంటుంది. ఒరిజినల్ నుంచి మీరు డైరెక్ట్ ఇట్లా ఫోటో షేర్ చేసుకోవచ్చు, అట్లా టెక్స్ట్ అయితే షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లక్స్ కార్డ్స్ ఉంటాయి మీకు అయితే తెలిసిందే. ఇంకా ఏ ట్రాన్స్లేటర్ అయితే ఉంటుంది మీకైతే. సర్కిల్ సర్చ్ కూడా ఉంటుంది మీకైతే. జెమినై కూడా ఉంటుంది. జెమినై కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. IP69 IP రేటింగ్ ఎంత ఇచ్చిందో తెలియదు కానీ నీళ్ళలో వేసిన ఫోన్కి అయితే ఏమైతే కాదు. SGS లో సర్టిఫికేషన్ అయితే ఉన్నది. దీంట్లో మీకైతే బ్లూ లైట్ కొంచెం తక్కువ వస్తుందని చెప్తారు వీళ్ళైతే. మీరైతే లో లైట్లో ఫోన్ అయితే యూజ్ చేస్తే మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. HDR సపోర్ట్ కూడా ఉన్నది. HDR వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మెయిన్ వీళ్ళైతే డిసప్పాయింట్మెంట్ చేసింది అయితే పోయినసారి మీకు అయితే టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఈసారి టెలిఫోటో లెన్స్ అయితే తీసేసిళ్ళు. అదొక డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. ఫ్రంట్ అయితే మీకు 32 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. టెలిఫోటో లెన్స్ వీళ్ళు తీసేయడం వల్ల కెమెరాస్ అయితే మీకు అయితే నార్మల్ వస్తాయి. పోయినసారి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే కెమెరాస్ అయితే. ఏదైతే మీకు అయితే ఎఫెక్టివ్ ప్రైస్ అయితే 27,999 అయితే పెట్టిళ్ళు. ఏదైతే మీకు అయితే April 21st అయితే లాంచ్ అవుతుంది ఫోన్ అయితే. కొన్ని బ్యాంక్ ఆఫర్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినైతే తీసుకోండి.